అందరు వచ్చి రారా? ఆ వచ్చినాం ట్యూషన్ అక్క, ఇంకా ఇద్దరు రాలేదు. ఏంది మమ్మీ నీకు ఎన్నిసార్లు చెప్తున్నా, పిల్లలు ట్యూషన్ పైసలు ఇవ్వకుంటే రానియకు, అసలు ఇంట్లో అడుగు పెట్టనీయకు అని చెప్తున్నా కొద్ది నువ్వు అస్సలు ఇంటలేవు. ఆగో ఈ నలుగురు పిల్లలల్లా ఎవ్వరు ఫీజు కట్టలేదు, ఎందుకు రానిస్తావురా నువ్వు? ఏ ఏమమ్మా పోనీ ఇక 2 రోజులు లేట్ అయినా సరే ఇస్తారు కదనే. ఆగో పోనీ అని ఎంత కాడికి వేస్తావో ఏమో మమ్మీ, నాకేం సమస్య అయితే లేదు నీ గురించి. జరుండు అవతలకి వచ్చి ఆ పోరగాన్ని ఏందో అడుచుకుంటా. అరే బక్కోడా, మీ అమ్మ ఎప్పుడు కడుతుందంటరా ఫీజు? 2 నెలల సంది పుణ్యానికే చదివిపిస్తుంది, ఎవరు చెప్తారా? ఈడ నా పిల్ల కన్న కష్టపడి ఆడ బడిలా చెప్పుకుంటూ రావాలి, ఈడ ట్యూషన్ చెప్పాలి. నోరు బొంగు పోతుంది నా పిల్లకు. మరి నీ అమ్మకి ఇంత సిగ్గుశరం ఏమట్టుకొని ఉండాలి? పైసలు ఎప్పుడు కడుతుందంటరా పిల్లగా? ఇదేంటి ముసలి ట్యూషన్ అక్కకి లేని బాధ దీనికి ఎందుకంట? అవ్వ అరే నిన్నే రావో మిడిగుట్ల పోడా, ఏవో నోట్ల గుల్లుకుంటున్నావు, ఏమైందిరా? పైసలేవి? 2 నెలల సంది ట్యూషన్ పైసలు ఇయ్యలేదు, పోనాడు పోయి మీ అమ్మ దగ్గర పైసలు అడుకొని రాపో, లేకుంటే ట్యూషన్కి వచ్చేది లేదు. అక్కనేవో నన్ను చూసుకొని వేరే ట్యూషన్ కొర్రి. అరే ఆంటీ 2 రోజులు వెనక కడతానడా ఆంటీ మా డాడీ. 2 రోజులు ఇట్లా ఆగకపోతే మరి నీ ఇష్టము, పొమ్మంటే పోతా. ఈ అవ్వ 2 రోజులు ఆగు అనబట్టి నెల 2 నెలలు అవుతుంది. ఏదిరా పీక్ పడేస్తున్నాడు మీ అయ్య. నాడు ఏదో ట్యూషన్ అక్క అమాయకురాలు కాబట్టి గిన్ని రోజుల సంది సప్పుడు దాకా ఊకుంటుంది. ఇంకొకరు అయితేనా పైసలు కట్టుకుంది ట్యూషన్లకు అడిగే పెట్టనీయకపోతుండే. ఈ అవ్వ ఏంది నీ గుద్దలమ్ము? ఓ అమ్మ, ఒక్క నెల రోజులు పైసలు కట్టకుంటే ఆగమాగం చేస్తున్నావు కదా. ఈ అవ్వ నీ ట్యూషనే ఉన్నది, వేరే ట్యూషన్ లేన